So this harvest festival that we are having today, I hope you are all over here to cheerfully to give to the God. ఈరోజు ఈ కోత పండుగ మనం చేసుకుంటూ ఉండగా సంతోషంగా ప్రభుకి ఇవ్వడానికి మనం అందరం కూడుకున్నామని అనుకుంటున్నాను. I hope you have come here with a decided heart to give cheerfully. మరి సంతోషంగా ప్రభుకి ఇవ్వడానికి తీర్మానం చేసుకొని మీరు ఇక్కడికి వచ్చారని ఆశిస్తూ ఉన్నాను. Because when we say give, it is usually frowned upon. మరి ఇవ్వడం అనేటప్పటికీ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది సహజంగా. It's taken as a very negative word. చాలా ప్రతికూలంగా తీసుకుంటూ ఉంటారు ఆ పదాన్ని. Right? When we say give, immediately all our emotions changes. Why are they asking us to give? Why do we need to give? What happened in my life that I have to give? ఇవ్వండి అనేటప్పటికీ మన భావోద్రేకాలు అన్ని మారిపోతుంటాయి. అసలు ఇవ్వమని ఎందుకు అంటున్నారు, నేను ఎందుకు ఇవ్వాలి, నా జీవితంలో ఏం జరిగిందని పెద్దగా నేను ఇవ్వాలి అన్న తలంపులు వస్తూ ఉంటాయి. You need to understand that giving is one of the principle of kingdom of God. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్య విషయం అంటే దేవుని యొక్క రాజ్యంలో ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం అండి. That is the seed principle. అది విత్తనము అనేటువంటి సిద్ధాంతం. Because seed is something that carries life in itself. ఎందుకంటే విత్తనములోనే జీవం ఉంటుంది. And your seed has future in it. మీ విత్తనంలో మీ భవిష్యత్తు ఉంటుంది. And for a seed to fulfill its purpose, it needs to let go its from the hands and it has to be sown. ఒక విత్తనము దాని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చబడాలి అంటే అది మనం చేతిలోంచి అది ఆ విత్తనము నాటబడాలి. So what is the purpose of the seed? To give birth to many seeds. So you need to let go of your seed for you to receive the harvest. కనుక మీరు కోతను మీరు కొయ్యాలి అనుకుంటే మీ విత్తనాన్ని మీరు విత్తాలి. When you hold your seed, you are pausing your harvest. మీ విత్తనాన్ని అలాగే పట్టుకొని ఉంటే మీ కోతను ఆలస్యం చేస్తున్నారు అని అర్థం. Now we need to understand when God is placing a seed in your hand, He is already placing the promise of the fruit in your hand. ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఒక విత్తనాన్ని మన చేతిలో పెట్టారంటే, but do you know what the problem is? We keep holding all the seeds in our hand. అయితే మనకున్న సమస్య ఏంటంటే ప్రభు ఇచ్చిన విత్తనాలన్నీ మనమే చేతిలో పట్టుకొని గట్టిగా ఉంటాం. And we do not understand why we do not have any fruits in our life. ఎందుకు మన జీవితంలో ఫలాలని మనం పొందుకోలేకపోతున్నాం మనకు అర్థం కాదు. It can be anything. Why are we not happy? Why are we not prosperous? Or why are we not healthy? అదేమన్నా వచ్చి నేను ఎందుకు సంతోషం ఉండలేకపోతున్నాను, ఎందుకు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాను? Because you're not using your seed that is God has placed in your hand. దానికి కారణం దేవుడు మీ చేతిలో పెట్టినటువంటి ఆ విత్తనాన్ని మీరు వాడట్లేదు. Now remember what God spoke in Genesis 8:22. ఆదికాండము 8వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువు పలికినటువంటి మాటను గమనించండి. As long as the earth endures, seed time and harvest, cold and heat, summer and winter, day and night will never cease. ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనము, భూమి నిల్చున్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. So as true as it is that cold and heat exists, ఏ రీతిగా అయితే చల్లదనము వేడి ఉంటుందో, after summer winter comes, ఎండాకాలం తర్వాత చలికాలం ఎలా వస్తుందో, after day night appears, ఉదయం తర్వాత రాత్రి ఎలా వస్తుందో, it is as true that the seed time and harvest is also there in your life. అంతే వాస్తవంగా మీ జీవితంలో ఆ విత్తనం విత్తేటువంటి సమయము కోతకాలం కూడా మీకులో ఉంటాయి. So what are you sowing today? కనుక మీరు ఏమి విత్తుతూ ఉన్నారు? Because whatever you have in your hand today is the seed that you have sown yesterday. ఎందుకంటే మీకు ఈ రోజు ఉన్నటువంటి మీ చేతిలో ఉన్నటువంటి కోత నిన్న మీరు విత్తనాన్ని బట్టే మీరు కోస్తున్నారు. What are you sowing in the kingdom of God today? కనుక ఈ రోజు మనం దేవుని రాజ్యంలో ఏమి విత్తుతూ ఉన్నాం? Now because kingdom of God is like a soil. ఎందుకంటే దేవుని రాజ్యం ఒక భూమి నేల వంటిది. It does not discriminate. అందులో భేదాలు ఉండవండి. Anybody can sow in it. ఎవరన్నా అందులో విత్తొచ్చు. It doesn't see any age. వయసుతో పరిమాణం లేదు. It doesn't see the status. వారి హోదాని బట్టి దానికి పని లేదు. It doesn't see the background. వారు ఏ స్థితిలో నుంచి వచ్చారో అన్నది పట్టించుకోరు. It doesn't see what religion you've come from. ఏ మతంలోంచి మీరు వచ్చారో అన్నది ఆ ప్రశ్న కాదు. Or what color you have. లేక ఏ రంగు వారు అని కాదు. All it sees your heart.
ఆ నేల కేవలం మీ హృదయం మాత్రమే చూస్తూ Are ఉంటుంది. you giving it cheerfully? సంతోషంగా మనం ఇస్తున్నామా? Are you giving it out of respect towards God? దేవుని పట్ల గౌరవం కలిగి ఇస్తున్నామా? Are you grateful towards God? కృతజ్ఞత భావన దేవుని పట్ల మనకుందా? Are you happy to give unto God? దేవునికి ఇవ్వడానికి మనం సంతోషిస్తున్నామా? Because God pays attention to the intention you're giving. ఎందుకంటే మనం ఇచ్చేటప్పుడు దాని వెనక మనకున్న ఉద్దేశాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. Because nowadays, forget the best. People are even not letting go of their old clothes from their houses. ఎందుకంటే ఈ రోజుల్లో శ్రేష్టమైనది విడిచిపెట్టండి, పాత బట్టలు కూడా ఇవ్వడానికి ఈ రోజుల్లో ఇష్టపడట్లేదు. How many of us have very old clothes that are not yet fitting, that we are not able to let go? మన ఇంట్లో ఎంతమందికి మనకి ఇంకా పట్టనటువంటి పాత బట్టలు కూడా మనం విడిచిపెట్టడానికి ఇష్టం లేకుండా ఉన్నాం? Do we give them? No, I have some memory attached to it, I cannot let it go. నాకు ఆ బట్టలతోని చాలా జ్ఞాపకార్థాలు ఉన్నాయండి, నేను దాన్ని విడిచిపెట్టలేను అనుకుంటా. And if we force it, you start getting angry. ఒకవేళ బలవంతంగా ఇవ్వండి అంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది. Are you giving generously? మరి ధారాళంగా మనం ఇస్తున్నావా? You need to start thinking about that. దాని గురించి మనం ఆలోచించాలి. With what intention are you giving? ఏ ఉద్దేశంతో మనం ఇస్తున్నాం? Are you just giving it because it is torn or because it is useless and you are just giving it? ఏదో చిరిగిపోయిందో లేకపోతే ఇంకా పనికిరాదు అన్నది కాబట్టి మనం ఇస్తున్నామా? Or are you giving it with an intention that it is going to cover the person whoever you're giving it to? అయితే మనం ఇచ్చేటువంటి వారి దేహాన్ని కప్పుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న భావనతో మనం ఇస్తున్నామా? With what attitude are you giving it today? ఏ భావనతో మనం ఇస్తున్నాం? Are you giving it so that you can receive 10-fold or 20-fold later? మరి తర్వాత మనం 10 20 మనం పొందుకోవాలన్న ఆశతోనే మనం ఇస్తున్నామా? You suddenly remember the pastor's word and you start thinking about it. So okay, now I have to give it so that I can receive so much from it in my life. అకస్మాత్తుగా పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యం మన జ్ఞాపకం వచ్చి నేను ఇప్పుడు ఇస్తే నాకు 20 అంతలుగా నేను పొందుకుంటాను అన్న ఆలోచనతో ఇస్తున్నామా? Or are you giving it with a pure heart? స్వచ్ఛమైన హృదయంతోనే మనం ఇస్తున్నామా? Today I want you to ask yourself, are you a Cain or are you an Abel? మరి ఈ రోజు మీరు కయీనుగా ఉన్నారా, ఏబేలుగా ఉన్నారా అన్న ప్రశ్న. Because Cain offered from whatever he can. కయీను తను ఇవ్వగలిగింది ఇచ్చా. But Abel offered a sacrifice. అయితే ఏబేలు ఒక అర్పణని దేవుడికి ఇచ్చా. What and how are you giving today? ఈ రోజు దేవునికి ఏమి ఇస్తున్నావు? ఏ హృదయంతో మనం ఇస్తున్నావు? You need to start questioning yourself. మనం ఆ ప్రశ్న వేసుకోవాలి. Because the weight of the harvest of the seed is determined by how much it means to you. మరి ఎందుకంటే ఆ కోత యొక్క విలువ మీకు ఎంత అమూల్యమైనదో దాన్ని బట్టి ఉంటుంది. That is what it makes a sacrifice, right? What is a sacrifice? మరి అదే మనం త్యాగపూరితంగా ఇవ్వడం అనేటువంటిది. A sacrifice is something that you're letting go of something very valuable to you. అర్పణగా ఇస్తున్నా అంటే మనకి విలువైనది మనం విడిచిపెడుతున్నాం, అది త్యాగపూరితమైన అర్పణ. Are you giving God all the leftovers? లేక మిగిలిపోయినవి మాత్రమే మనం ప్రభువుకి ఇస్తున్నామా? But the sad part is we are giving all the leftovers. అయితే విచారకరమైనది మనం మిగిలిపోయినవి ఇస్తున్నాం. In our busy day, when we get time, then we start praying. మన బిజీ దినాల్లో సమయం దొరికినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. When we get time, we help some other person. సమయం దొరికితే అప్పుడు ఇతరులకు సహాయం చేస్తాం. If we feel like, we give an offering in the church. ఇవ్వాలి అనిపిస్తే సంఘంలో కానుక వేస్తాం. Because we have seen, not to point out somebody, but have seen all through these years, I've seen poor people giving their best. అయితే ఎవరినో గురించో చెప్పాలని కాదు కానీ నేను గమనించింది ఈ సంవత్సరాల కొలది ఏంటంటే బీదవారు వారికి ఉన్న శ్రేష్టమైనది ఇస్తున్నా. And I've seen some good status people giving torn notes in the offering. ఆ మంచి హోదాలో ధనవంతులైనటువంటి వారు చిరిగిపోయిన నోట్లు కానుకగా వేయడం కూడా నేను చూశాను. It doesn't mind if you're giving your 10 rupees or 1 rupee, but are you giving it with a good intention and a pure heart? మనం ₹1 ఇస్తున్నావా 10 రూపాయలు ఇస్తున్నా అన్నది కాదు కానీ అది ఏవైనా పర్వాలేదు కానీ ఏ మంచి హృదయంతో మనం ఇస్తున్నామా అన్నది ప్రాముఖ్యం. How much it means to you? మీకు అది ఎంత విలువైనది? Very beautifully, Pastor was speaking last week. Are you having an intention of giving when you're coming into the church? మరి క్రిందటి వారం పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు, మందిరానికి వస్తున్నప్పుడు ఇవ్వాలి అన్న భావన ఉద్దేశంతో మనం వస్తున్నామా? From next Sunday, or from this Sunday, when we get into offering, when you're holding your offering, pray towards the offering.
ఈ వారం నుంచి మనం కానుకను చేత పట్టుకున్నప్పుడు ఆ కానుక నిమిత్తం దయచేసి ప్రార్థన Pray చేయండి. towards the offering that it is going to be a blessing to the person it reaches to. అది ఎవరికి చేరుతుందో వారికి ఆ కానుక ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రార్థన చేద్దాం. Blessing for the works it is being used to. ఏ కార్యాల గురించి ఆ కానుక వాడబడుతుందో ఆ కార్యాలు దీవించబడాలి. Start blessing the little amount that you're giving. మీరు ఇచ్చేటువంటి ఆ కొద్ది ఆ కానుకని దీవించడం ఆరంభించండి. If you're being a volunteer, pray that, so God, let me give my best towards volunteering. ఒకవేళ వాలంటీర్ గా మీరు ఉంటే ప్రభువా ఈ వాలంటీర్ గా నేను చేసే పరిచర్య శ్రేష్టమైనదిగా నేను చేయాలి If you're అని in మీరు the worship, give your best towards worship. ఆరాధిస్తున్నట్టయితే మీ శ్రేష్టమైన ఆరాధన ఇవ్వండి. If you're sitting in the church, give your best attention towards the word of God. ఒకవేళ మందిరంలో మీరు కూర్చున్నట్టంటే దేవుని యొక్క వాక్యానికి మీ నిమగ్నతని శ్రేష్టమైనదిగా మీరు ఇవ్వాలి. If you're being distracted, snap out of it right now. ఒకవేళ ఇటు అటు మీ మనసులు చెదురుతూ ఉంటే ఇప్పుడే వాటిని Talk విడిచిపెట్టండి. to yourself saying that, God, I want to give the best of my attention, so let me not have any distractions. ప్రభువా నా శ్రేష్టమైనటువంటి గమనాన్ని నీకు ఇవ్వాలి కనుక నేను నా తలంపులు కదలకుండా చూడండి అని ప్రార్థన చేయాలి. What is the sacrifice that you're giving to God today? ఈరోజు దేవునికి ఎటువంటి అర్పణ మనం ఇస్తూ ఉన్నాం? Again, I say it is not how much, but how much it means to you that you're giving to God. మరి ఒకసారి చెప్తున్నాను, ఎంత విలువైన మనం ఇస్తున్నామని కాదు, దేవునికి ఇవ్వడానికి మనము ఎంత విలువనిస్తున్నాం. Today, I don't know, as we celebrate the Harvest Festival, I don't know how many of you have come with a heart of gratitude and thanksgiving for all the blessings you have received this year. మరి ఈరోజు మన కోత పండుగ వచ్చి ఉండగా ఈ సంవత్సరం అంతా కూడా మనం పొందుకున్న ఆ దీవెనల ఆశీర్వాదాలను బట్టి ఎంతమంది కృతజ్ఞత హృదయంతో వచ్చారో నాకు They తెలియదు. are all the fruits that you have been sowing over the last year. గతించిన సంవత్సరం అంతా కూడా మీరు కోస్తున్నటువంటి చక్కటి ఫలాలు. Now, for the ones who are not happy, మరి ఇప్పుడు సంతోషంగా లేనటువంటి if వారు, you're thinking nothing great has happened, నా జీవితంలో ఏ గొప్ప కార్యం జరగలేదండి అని today మీరు I అనుకుంటే, want you to start praying to God to give you the wisdom to understand what seeds are you not sowing, what are you holding back. అయితే మీరు ఏ విత్తనాలు ప్రభువా నేను విత్తట్లేదు, ఏ విత్తనాలు నేను ఇంకా నేనే చేత పట్టుకున్నానో నాకు తెలుపమని దేవునికి ప్రార్థన చేయడం Ask the ఆరంభించారు. Spirit to speak to you. పరిశుద్ధాత్మ మీతో మాట్లాడలాగా ప్రార్థన చేయండి. Start praying for the seeds that are in your hand, మీ చేతిలో ఉన్నటువంటి విత్తనాలు బట్టి మీరు ప్రార్థన చేయడం ఆరంభించండి. because God sees your heart ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. and He will not forget the way that you are giving. మీరు ఇచ్చే విధానాన్ని దేవుడు మర్చిపోడండి. And be sure that He will bless you. ఆయన తప్పక మిమ్మల్ని దీవిస్తాడు. So today I'm going to give you 6 points of the seed and I'm going to close. ఈ రోజు విత్తనాల గురించి 6 అంశాలు మీతో చెప్పి నేను ముగిస్తాను. You need to remember that the seed has life. మరి విత్తనములో జీవం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. Whatever seed is placed in your hand, remember that it has life. మీ చేతిలో ఏ విత్తనం ఉన్నా ఆ విత్తనములో ఒక జీవం అనేది ఉంది. The seed can be anything. ఆ విత్తనం ఏమైనా ఉండవచ్చు. It has the power of life in it. అందులో ఆ జీవపు శక్తి ఉంది. The second point is the seed has the fruit in it. రెండవది మీ విత్తనములో ఒక ఫలము ఉంది. When you understand the power of seed, when you sow it, you will receive the fruits in your hand. ఆ విత్తనం యొక్క శక్తిని మీరు అర్థం చేసుకొని దాన్ని ఆ విత్తినట్టయితే మీ చేతిలో మీరు ఫలాల్ని పొందుకుంటారు. Seed has the capacity to reproduce. ఆ విత్తనానికి తిరిగి ఉత్పవింపజేసేటువంటి శక్తి ఉంది. Stop hiding your seeds. కనుక మీ విత్తనాన్ని దాచిపెట్టడం మానేద్దాం. Stop holding back your seeds. మన విత్తనాన్ని పట్టుకొని ఉండిపోవడం మానేద్దాం. Start giving. ఆ విత్తనాన్ని ఇవ్వడం ఆరంభిద్దాం. Start giving so that you can see growth in your life. మీ జీవితంలో ఎదుగుదల చూడులాగన అది ఇవ్వడం ఆరంభిద్దాం. The fourth point is the kind of seeds you sow is the kind of fruits you're going to reap. నాలుగవ ప్రాముఖ్యమైనది ఎటువంటి రకమైన విత్తనాన్ని మీరు విత్తితే అటువంటి రకమైన ఫలాన్ని మీరు కోస్తారు. Today if you're ill health, if you have ill health, that means you have sown some very bad food or lifestyle in your previous days. ఈ రోజు ఒకవేళ మనకి అనారోగ్యత ఉందంటే గత దినాల్లో మన తినే ఆహార విషయంలోనూ మన జీవిత పద్ధతి విషయంలో ఎక్కడో పొరపాటు చేసామని అర్థం. Right? If you're having problems or broken relationships in your families, that means you have sown something dishonesty or something bad in your relationships in the previous days. ఒకవేళ మన యొక్క కుటుంబాల్లో బంధుత్వాల్లో మరి తెగిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే గత దినాల్లో మనం అపనమ్మకము అవిశ్వాసం అనేటువంటి విత్తనాలు విత్తాము అని అర్థం. Give cheerfully. మరి సంతోషంగా మనం ఇద్దాం. So happily.
సంతోషంగా విత్తుదాం. So that you can receive your fruits in abundance. అప్పుడు సమృద్ధిగా మనం ఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. If you sow anger today, you will receive. ఒకవేళ కోపాన్ని ఈ రోజు మీరు విత్తితే you will receive 20-fold anger later. మరి ఆ తర్వాత ఇంకా విస్తారమైనటువంటి కోపం మీరు పొందుకోవచ్చు. If you sow lies in your relationship today, మీ బంధుత్వాల్లో అబద్ధాలు గాని ఈ రోజు మీరు విత్తితే you will always find distrust later. ఆ తర్వాత రాబోయే దినాలు ఎప్పుడు చూసినా అపనమ్మకమే మీరు కోస్తారు. You sow and you reap. మీరు విత్తి దాన్ని కోస్తారు. You remember that. అది జ్ఞాపకం The ఉంచుకుందాం. fifth point is the seed might be small today, but it has the potential to become big tomorrow. మరి ఐదవ అంశము, ఈ రోజు ఆ విత్తనం చూడడానికి చాలా చిన్నగా స్వల్పంగా ఉండొచ్చు కానీ రేపు ఒక పెద్ద వృక్షంగా మారేటువంటి శక్తి దాంట్లో ఉంది. Does the seed and the tree represent? Is it of the same size? మరి ఒక విత్తనము ఒక చెట్టు ఒకే ఆ సైజులో పరిమాణంలో Is ఉంటుందా? the seed and the fruit of the same size? లేక ఒక విత్తనము ఒక ఫలము రెండు ఒకే సైజులో ఉంటాయా? No, right? What ఉండవు. if you sow the right seed, you will receive your fruit in abundance. మరి మీరు సరైన విత్తనాన్ని విత్తినట్టయితే సమృద్ధికరమైన ఫలాన్ని మీరు So don't think పొందుకుంటారు. that you have a very small seed in your hand. మరి నా దగ్గర చిన్న విత్తనమే ఉంది అనుకోవద్దు. Stop thinking that it is unworthy. ఇది అసలు ఏమాత్రం ఎన్నిక లేదు అనుకోకండి. Stop thinking that it is insignificant. ఇది దీనికి ఏమాత్రం గుర్తింపలేదు అనుకోవద్దు. Stop thinking that it will not make a difference. ఇది ఈ చిన్న విత్తనం ఏం పెద్ద వ్యత్యాసం తీసుకురాలేదు You అనుకోకండి. never know what that seed can do until it comes into fruitfulness. ఆ విత్తనం ఫలించే వరకు కూడా ఎంతవంటి ఫలాన్ని ఇస్తుందో మీకు తెలియదు. The last and final point and the most important point is చివరిగా ప్రాముఖ్యమైనటువంటి అంశం, you need to water your seed with faith. మీరు విశ్వాసంతో మీ విత్తనానికి నీళ్లు పోస్తూ ఉండాలి. Because without faith, it is not going to happen. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఆ కార్యం జరగదు. You need to have faith in the seed. ఆ విత్తనంలో మనం విశ్వాసం You ఉంచాలి. need to have faith in God's works. దేవుని కార్యాల్లో మనం విశ్వాసం And ఉంచాలి. surely there will be a change in your life. అప్పుడు నిశ్చయంగా మన జీవితంలో మార్పు చూస్తాం. I'm sure that you're all very happy for all the blessings that God has given and showered upon your lives. మీ జీవితంలో దేవుడు కుమ్మరించిన దీవెనల ఆశీర్వాదాలు అన్నిటి మరి మీరు చాలా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. And we have been hearing such good news every day. Even today, before the service have started, our pastor has shared that one of our volunteer has received a blessing that he has been waiting for many years. మరి ప్రతిరోజు కూడా చక్కటి వార్తలు సాక్ష్యాలు మేము వింటున్నాం. ఈ రోజు ఉదయాన్ని ఆరంభించక ముందు కూడా పాస్టర్ గారికి మరి ఒక వాలంటీర్ ఎంతో చక్కటి మేలు పొందారు అన్నటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని They మేము have విన్నాం. received some promotions in their lives. వారి జీవితంలో కొన్ని ప్రమోషన్స్ వారు పొందుకున్నారు. And when you hear such news, అటువంటి చక్కటి వార్తలు వింటున్నప్పుడు bless them, వారిని దీవించండి. because that blessing will radiate in your life too. ఎందుకంటే ఆ దీవెనలు మీ జీవితంలో కూడా ప్రతిబింబిస్తాయి. Be grateful that God is doing his works in others' lives too. ఇతరుల జీవితాల్లో కూడా దేవుడు తన కార్యాలు చేస్తున్నారని మనం సంతోషిస్తూ ఉండాలి. And God will make that happen in your life too. అప్పుడు దేవుడు ఆ కార్యాలని మన జీవితంలో కూడా జరిగిస్తాడు. Now as we close our eyes and pray, మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ I ఉండగా want you to remember all the good things that God has done in your life. దయచేసి దేవుడు మీ జీవితంలో చేసినటువంటి మంచి కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. All the blessings, ఆయన ఇచ్చిన దీవెనలన్నీ all జ్ఞాపకం the చేసుకోండి. protection that he's given, ఆయన ఇచ్చిన కాపుదలంతని కూడా మనం all the జ్ఞాపకం చేసుకోండి. health that he's given, ఆయన ఇచ్చిన ఆరోగ్యం అంతటి కూడా, all the places where he has put you up in a good position, మంచి స్థానాల్లో మిమ్మల్ని ఉంచినటువంటి ఆ స్థానాలను for బట్టి, all the challenges that has made you strong, మీకున్న సవాలన్నిట్లో మిమ్మల్ని బలవంతులుగా చేసిన దాన్ని for బట్టి, all the hurdles that you have come through. మీరు దాటుకున్న ప్రతి అడ్డంకుల్ని బట్టి Remember each and everything that God has done in your life today. దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని ఈ రోజు జ్ఞాపకం Let us all చేసుకుందాం. close our eyes and fill our hearts with gratitude today. మనం అందరం కళ్ళు మూసుకొని మన హృదయాన్ని కృతజ్ఞత భావనతో మనం నింపుకుందాం. Dear Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Father. నీకే వందనాలు నాయనా. We thank you for all the blessings that you have given in our lives, మా Father. జీవితంలో మీరు ఇచ్చిన దీవులన్నిటిని బట్టి నీకు వందనాలు. For all the protection, of Father. ప్రభువా, నువ్వు మాకు ఇచ్చిన కాపుదలను బట్టి నీకు For all the వందనాలు. love, mercy and joy that you have showered upon us, O Father. ప్రభువా, నువ్వు మా మీద కుమ్మరించిన
కనికరము, కృప, ఆనందము, సంతోషాన్ని బట్టి నీకు We వందనాలు. come towards you with a heart full of gratitude today, O Father. కృతజ్ఞత హృదయంతో నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. We thank you, O Father, for everything that you have done in our lives, O Father. తండ్రి మా జీవితంలో చేసిన దాన్ని అన్నిటిని బట్టి నీకే In వందనాలు our families, O Father. మా కుటుంబాల్లో నాయన For all the things that you're going to do in our generations to come, O Father. రాబోయేటువంటి తరాలను చేయబోయేటువంటి గొప్ప కార్యాలు అన్నిటిని బట్టి We thank you for blessing our children, our generations, O Father. ప్రభా మా పిల్లల్ని మా తరములు మీరు దీవిస్తున్నందుకు నీకు వందనాలు. Dear Father, we are sorry for not listening to your word, O Father. తండ్రి మీ మాటను మేము ఆలకించకుండా ఉన్న దాన్ని బట్టి క్షమించండి. Forgive us, O Father, for the times that we were weak, O Father. బలహీనంగా ఉన్నటువంటి సమయాన్ని బట్టి మమ్మల్ని క్షమించు నాయన. We forgive us for all the transgressions, O Father. మా అతిక్రమములు అన్నిటి విషయంలో మమ్మల్ని For క్షమించండి. all the lies that we have told. మేము చెప్పిన అబద్ధాలను బట్టి, For all the envy that we had. మాకున్నటువంటి అసూయను For బట్టి, all the jealousy that we had. మాకున్నటువంటి ఈర్ష్యను బట్టి We ask you to remove all those seeds from our life today, O Father. తండ్రి ఇటువంటి విత్తనాలన్నీ మా జీవితంలోంచి తొలగించమని ప్రార్థన Dear Father, చేస్తున్నాం. we ask you to renew and refresh us today, O Father. ప్రభా మా మనసును నూతన పరిచి ఉజ్జీవపరచమని We ప్రార్థన ask you to చేస్తున్నాం. cleanse us today, O Father, ప్రభా మమ్మల్ని సంపూర్ణంగా కడగమని so ప్రార్థిస్తున్నాం. that you can work in our lives, O Father. నువ్వు మా జీవితంలో కార్యాలు జరిగించలాగా So that we have the wisdom to understand what seeds we have in our life, O మా Father. జీవితంలో ఉన్నటువంటి విత్తనాలు ఎటువంటివి మేము అర్థం చేసుకునే జ్ఞానం So that we can అనుగ్రహించండి. sow them in faith today, O Father. విశ్వాసంతోనే వాటిని ఈ రోజు మేము విత్తులాగున సహాయం So that చేయండి. we can also be fruitful, O Father, in your kingdom. నీ రాజ్యంలో మేము కూడా ఫలభరితంగా ఉండడానికి సహాయం చేయండి. Dear Father, we thank you, O Father. ప్రియ తండ్రి నీకే వందనాలు We చెల్లిస్తున్నాం. thank you, Jesus. నీకే వందనాలు We యేసయ్యా. thank you, Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా నీకే for వందనాలు. leading us and guiding us and protecting us in every moment, O Father. ప్రతి క్షణం మమ్మల్ని నడిపించి ఉపదేశించి మమ్మల్ని సంరక్షించి కాపాడుతున్నందుకు నీకు As we వందనాలు. listen to the word today, O Father, తండ్రి ఈ రోజు నీ వాక్యాన్ని మేము వింటూ ఉండగా let us listen with a heart of gratitude today, O Father. కృతజ్ఞత హృదయంతో మేము వినడానికి సహాయం With a చేయండి. heart of learning, O Father. వినాలి, నేర్చుకోవాలనే With a హృదయం, heart of accepting, O Father. అంగీకరించే హృదయంతో నాయన So that we can know your love, your peace and your joy in our lives. మా జీవితంలో నీ యొక్క ప్రేమ, నీ సమాధానము, సంతోషము మేము పొందుకోవడానికి సహాయం చేయండి. We thank you and we glorify you. మీకే వందనాలు చెల్లిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం. In Jesus' mighty name we ask and pray. యేసు సర్వశక్తి నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.